హలో ఫ్యూచర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. మనం దాని రిలేటెడ్ అప్లికేషన్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఎగ్జామ్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, టోటల్ గా సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అప్రోచ్ ఎలా ఉండాలి ఎగ్జామ్ ది అనేది డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ August 5, 2025 అండి. ఇప్పటి నుంచి చూసుకుంటే మీకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ రష్ లేకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అంటే September 7, 2025 అండి. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే 45 డేస్ ఉంది. 45 డేస్ కి ప్లాన్ స్ట్రాటజీ మీది రెడీ అయి ఉండాలి. ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్ అంటే, ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి, డిగ్రీ కూడా అవసరం లేదు. ఓకేనా, ఇంటర్మీడియట్ బేస్ మీదనే అయిపోతుంది. ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇందులో ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి మెన్ కి 163 మీటర్స్ హైట్ ఉండాలి, ప్లస్ 84 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలన్నమాట. ప్లస్ ఉమెన్ కి వచ్చేసి 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి, అది చూసుకోండి. ఓకేనా. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది సార్ అంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు September 7 లో ఏదైతే ఉందో ఎగ్జామ్ జరగబోతుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్ లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 మార్క్స్ కి ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఉంటుందండి. ఓకేనా, రైట్. దాంట్లో ఏముంటాయి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్లస్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. ఓకేనా, 150 మార్క్స్ కి ప్రిలిమ్స్ సిలబస్ ఉంది. ప్లస్ తర్వాత మెయిన్స్ సిలబస్ ఉందండి. మెయిన్స్ లో 2 పేపర్స్ పెట్టారు. సేమ్ ప్రిలిమ్స్ లో ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్ కి ఒక పేపర్ ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో మెయిన్స్ లో ఏమి అంటే ఇంకో క్వాలిఫైయింగ్ ఒకటి ఎస్ఏ పేపర్ ఉంటుందండి, 50 మార్క్స్ కి పెట్టారు. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్. ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఎస్ఏ ఆ రిలేటెడ్ ఎస్ఏ ఇస్తారు. చాలా ప్రశాంతంగా రాయొచ్చండి. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి దాని రిలేటెడ్ ప్రిపరేషన్. ఆ తర్వాత ఏముంటుంది సార్ అంటే, ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే 4 hours లో 25 kilometers వాకింగ్ చేయాలండి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మార్నింగ్ ఎప్పుడైతే లేస్తారో వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉండండి, అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి లాస్ట్ లో. ఇంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీసర్స్ అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ ని ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అప్రోచ్ ఎలా ఉండాలి దీనికి అంటే, ఫస్ట్ మీరు ఒక సిలబస్ ని ఎగ్జామ్ ప్యాటర్న్ ని అర్థం చేసుకోవాలి ఎలా ఉంది అనేది, ప్లస్ నోట్స్ కన్సాలిడేషన్ చేయాలి. నెక్స్ట్ పార్ట్. థర్డ్ ఏం చేయాలి, ఎంత వీలైతే అంత మాక్ టెస్ట్ ఇవ్వాలండి. ఓకేనా. ఫోర్త్ వచ్చేసి ఏవైతే మాక్ టెస్ట్ ఇచ్చారో దాని ఎక్స్ప్లెనేషన్స్ చూసుకుంటూ రివిజన్ చేయాలండి. ఎంత రివిజన్ చేస్తే రివిజన్ చేస్తే అంత మంచిది లాస్ట్ కి. ఓకే, ఆ తర్వాత లాస్ట్ లో ఫైనల్ ఏంటి అంటే, కూల్ గా ఉండాలండి. ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఓకేనా, రైట్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లాస్ట్ ఒకటే మాట చెప్తానండి, మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అవ్వాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా దాన్ని రివైజ్ చేయండి. ఆ క్వశ్చన్సే వీలైతే అటెంప్ట్. ఓకే, లాస్ట్ లో ఒక మాట అండి, మీ దగ్గర 45 డేస్ ఉంది కాబట్టి ఎవరైతే స్మార్ట్ స్ట్రాటజీ చేసి కూల్ గా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారండి. కాబట్టి మీరు ఫారెస్ట్ ఫ్యూచర్స్ ఆఫీసర్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీకు ఒక డౌట్ ఉండొచ్చండి, అరే మ్యాథ్స్ ఉంది కదా, మనం ఎలా ట్యాకిల్, నాన్ మ్యాథ్స్ వాళ్ళం కదా, మెయిన్స్ లో మ్యాథ్స్ ఉంది కాబట్టి మనం చేయగలుగుతామా లేదా? ఏం పర్వాలేదండి, ప్రిలిమ్స్ వరకు అయితే ఏం టెన్షన్ లేదు. మెయిన్స్ లో మ్యాథ్స్ ఉంది కానీ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కి చాలా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్, ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ హియర్. ఎవరైతే ఫోకస్డ్ గా ఉండి ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మెంటర్స్ అకాడమీ.